ఆయన సపోర్ట్ పోటీ ఎవరి మధ్య జరుగుతూ ఉంది? ఇద్దరి మధ్య కాదు పోటీ. ఈ రాజ్యాంగాన్ని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు, ఈ సెక్యులరిజాన్ని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని సపోర్ట్ చేసే వాళ్ళకు మధ్య, ఈ ప్రజాస్వామ్యాన్ని కోల్దోసేటువంటి గుంపులు చేసే వాళ్ళ మధ్య పోటీ. అంతేగాని ఇద్దరు అభ్యర్థి కాదు. ఇద్దరు అభ్యర్థి, ఒక అభ్యర్థి సెక్యులరిజాన్ని, పార్లమెంటరీ వ్యవస్థని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అంకితమై పనిచేస్తున్నటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. పోటీ చేసే అభ్యర్థి సపోర్ట్ చేసిన ఎవరు? ఈ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని, ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయాలని, లౌకిక ధ్వంసం చేయాలనేటువంటి పద్ధతిలో చేస్తున్నటువంటి గుంపు. ఆ ఇద్దరి మధ్య జరుగుతున్న పోటీ ఇది. అంటే విధానాల్లో జరుగుతున్న పోటీ. ఈ పోటీలో పవిత్ర కర్తవ్యాన్ని ప్రవర్తించి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయడం ద్వారా ఈ దేశాన్ని, పార్లమెంటరీ వ్యవస్థని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతాం. సార్, చంద్రబాబు నేరుగా మేము ఎన్డీఏకే మద్దతు ఇస్తాం, ఓడిపోతారని తెలిసి కూడా ఎందుకు అభ్యర్థులు పెట్టారు, తెలుగువాడని అవమానించడమే కదా ఇది అని చెప్పి చంద్రబాబు అంటారు. అంటే పొలిటికల్ స్పిరిట్ అది. గెలిస్తేనే పోటీ చేయాలా, ఓడిపోతే చేయకూడదు అంటే పొలిటికల్ స్పిరిట్ అది, రాజకీయ భాష అది. అంత అనుభవం ఉన్న వ్యక్తి, 45 ఏళ్ళ రాజకీయాల్లో ఉన్న వ్యక్తి గెలిస్తేనే పోటీ చేయాలా, గెలకపోతే ఓడిపోదాం అనేది అంత పంచిన అంతకన్నా మీకు అవకాశం అందుకోవట్లేదు. రాజకీయాల్లో వాళ్ళ విధానం చెప్పుకుంటారు ప్రజానికాన్ని. ఇప్పుడు చెప్పుకుంటారు సురేంద్ర గారు, వ్యవస్థ ఏం చేస్తారు, రాజకీయాలు చెప్పుకుంటారు. రాజకీయాలు చెప్పుకోవడం ద్వారా ప్రజానికాన్ని రాజకీయ చేతికి ఉపయోగపడే ఎన్నికలు తప్ప ఇది ఓడిపోతే నేను అరణ్యవాసం పోతాను, గెలిస్తే మిసాలు తిడతానంటే ఇది వచ్చే అవకాశం కాదు. అదే చెప్తున్నా, తెలుగువాడ, ఆంధ్రవాడ, తమిళవాడ అని కాదు, ఓడిపోతానే గెలిచాడు కాదు, విధానాల ప్రాతిపదికన అభ్యర్థిగా ఉన్నాడు. ఆ విధానాన్ని మీరు ఓడించుకున్నాక అభ్యర్థులు. అంతేగాని ఓడిపోయే వాళ్ళు పోటీ చేయకూడదంటే అంటే ఏకైనా వదిలేయాలనా? అంటే దేశంలో మోడీ గవర్నమెంట్ చేస్తున్న అనేక చర్యలు అంతా వదిలిపెట్టండి. మిమ్మల్ని కూడా జైల్లో పెట్టించారు కదా ఆయన, జైల్లో పెట్టాక కదా భయపడి మీరు దానికి లొంగిపోయారు. అది పక్కన పెట్టండి. సాక్షాత్తు ఉప రాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన మాయమైపోయాడు. ఆయన సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడిని. ఉపాధ్యక్షుడికి తికాణం లేకపోతే దేశంలో రాజకీయ మాయమైపోతే కనపడకుండా ఇప్పటిదాకా ఆయన కనపడాల. అది బతుకున్నాడో లేదో కూడా తెలియదు. అలాంటి క్రూరమైనటువంటి ప్రభుత్వం చేసేటువంటి అభ్యర్థి సపోర్ట్ చేయడం అంటే ఈ దేశాన్ని నాశనం చెప్పి ఇంకోటి కానీ కాదు. అంటే అది ప్రిన్సిపల్స్ బేస్ మీద పోటీ, విధానపరంగా పోటీ. ఆ విధానం మంచిలో కాదు తేల్చండి. సార్ ఏంటి సార్, అంటే ఎక్కడ లేని విధంగా అధికార పార్టీ తర్వాత ప్రతిపక్ష పార్టీ ఇద్దరు కూడా ఒకే అభ్యర్థికి బలపడుతుంది. అదే ఆంధ్రాలో గుద్దులాట, ఇక్కడ ముద్దులాట. ఇది ఆంధ్రప్రదేశ్లో రాజకీయ చరిత్ర అర్థం పడతా ఉంది. అక్కడే గుద్దులాడుకుంటారు, ఏడేమో ముద్దులాడుకుంటారు. దిస్ ఇస్ ది హీనమైన చరిత్ర కలిగినటువంటి ఆలోచన.